తెలంగాణలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జర్మనీ యువతిపై జరిగిన అత్యాచార యత్నం ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. బాధితురాలిని మీర్పేట్ కార్పొరేటర్ మల్లేష్ మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీరాములు యాదవ్తో కలిసి పరామర్శించి ఈ విషాద సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో పోలీసు అధికారులు నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం నేరస్తులకు స్వర్గధామంగా మారడంతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధాకరమైన విషయం. తనకి మన రాష్ట్రము ఒక చేదు జ్ఞాపకాన్ని ఇచ్చి పంపిస్తుంది. తన నెల రోజులైంది. ఇప్పుడు తనతో మాట్లాడడం జరిగింది, అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయికి కేవలం 21 వయసు మాత్రమే. తను మన తెలంగాణ కల్చర్ గురించి, మన ఇండియన్ కల్చర్ గురించి ఎంతో విని దానిపై ఆసక్తి కలిగి ఒక నెల రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు తను సమకూర్చుకుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న కల్చరు, మొన్న కూడా గాజులు వేసుకోవడమే కానీ, లేకపోతే బొట్టు పెట్టుకోవడమే కానీ, అవన్నీ కూడా తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి జ్ఞాపకాలు 2-3 రోజులలో తను వెళ్ళిపోతుంది తిరిగి. ఆ జ్ఞాపకాలు తీసుకెళ్దామనే లోపలనే ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. తన చెప్పిన ప్రకారం తను యాజ్ అ ఫారెన్ లేడీ తను అందరూ బాగుంటారు. తను వచ్చిన కాడి నుంచి